సింపుల్ లాజిక్ ఇక్కడ, ఇంత మించి ఏం లేదు అక్కడ, నడుస్తూ ఉంటది అది. కానీ ఒకటిసారి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సంబంధించే ఇలాగ నార్కో టెస్ట్లు అడగలేదు కదా, ఇది అక్కడ దాకా తీసుకెళ్ళడానికి ఏంటి ఉద్దేశం? అదే అంటే వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ఎవరికి నార్కో టెస్ట్ చేయాలి నిజంగా అయితే దస్తగిరికి చేయాలి. అంటే ఆయన ముందే అప్రూవ్ గా అతనే అటు ఇటు మాటలు మార్చింది, చేస్తారా? లేదా వాళ్ళ బిడ్డలకి చేయాలా, అల్లుడికి చేయాలా? జగన్ కూడా జగన్ కూడా తప్పేలేదు, ఎర్రగంగిరెడ్డి అందరికి చేయొచ్చు. అంటే మెయిన్ అక్కడ 5గురు ఉన్నారు చెయ్యరు అక్కడ, నిందితులకి చెయ్యాలి, ఇద్దరు అటు బిడ్డలకి చెయ్యాలి, ఇటు జగన్ కి కూడా చేయాలి, అవినాష్ రెడ్డి కూడా చేయాలి. కాకపోతే ఏంటంటే నార్కో అనాలిసిస్ టెస్ట్ అనేది సాధ్యం కాదని తెలుసు కాబట్టినే వదిలేసింది సిబిఐ. కానీ కొన్నాళ్ళు అయితే నాంతదేమో ఇది ఇంకెలాగా, అంటే కొన్ని రోజులు బెయిల్ రాకుండా చేయడానికి ఒక స్ట్రాటజీ అంతే. ఇప్పుడు రేపు మాపు చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ వస్తుంది, వేసాడు అతను బెయిల్, అతను దానికి సందర్భంలో ఇదిగో నార్కో టెస్ట్ చేయాలనుకుంటున్నాం, ప్లస్ అతను విచారించారు, అతనికి విచారణ కోసం పిటిషన్ వేశారు పోలీస్ కస్టడీ, అద్దేలాలు ఇద్దేలాలంటే కనీసం ఇంకో 1-2 నెలల పాటు అతన్ని బయటికి రానియరు. వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు సొమ్ము తీసుకెళ్లి జగన్ కి ఇచ్చాము అని చెప్పి ఆధారాలు చూపిస్తే తప్ప ఈ కేసులో జగన్ వరకు వచ్చే అవకాశం లేదా? అంతే కదా, సహజంగా అందుకే ఇదంతా నడుస్తూ ఉంటది అంతే, అంతకు మించేం లేదు. రైట్. రెండో అంశం సార్, ఇప్పుడు ఒక రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది, అందుకే ఈ మాటలన్నీ కూటమి ప్రభుత్వం రేపు తొలి అడుగుని చేసినా ఏం వేసినా సరే ఆ డైవర్షన్ ఏంటంటే సూపర్ 6 పథకాలు ఏమీ ఇవ్వలేదు.